అందరికీ నమస్కారం అండి. 3BHK ఫ్లాట్ ఇది. 3BHK ఫ్లాట్ బందర్ రోడ్డు పోరంకి లొకేషన్లో ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ఫ్లాట్ అయితే సేల్కుంది. అది కూడా చాలా తక్కువ కాస్ట్ అండి. కేవలం 45 లక్షల రూపాయలకి సేల్కి రావటం జరిగింది. మీరు చూస్తున్నారండి, చుట్టూ ఉన్నటువంటి సరౌండింగ్స్ అంతా కూడా మెయిన్ రోడ్డుకి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఎక్కువ దూరం అయితే ఉండదు. ఇది మొత్తం అపార్ట్మెంట్లో 3BHK ఫ్లాట్ అండి. చూపిస్తున్నాను మీకు. ఇదంతా హాల్ ఏరియా అయితే వస్తుంది. అలాగే కబోర్డ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ గా చేస్తున్నాయి. మెయిన్ డోర్ టేక్ వుడ్ డోర్ ఇచ్చారు. కింద ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ ఉంది. ఇది సెకండ్ ఫ్లోర్ లో వస్తుందండి. ఈ ఫ్లాట్ సెకండ్ ఫ్లోర్ లో వస్తుంది. ఫ్లాట్ ఫేసింగ్ అయితే కనుక వెస్ట్ ఫేసింగ్ అండి, పడమర ఫేసింగ్ లో ఉంటుంది. చూస్తున్నారు మీరు. ఇది రీసేల్ ఫ్లాట్ బ్యాంకు ఆక్షన్ లో అయితే రావడం జరిగింది అనమాట. కేవలం స్టార్టింగ్ ప్రైజ్ 45 లక్షల రూపాయలకి స్టార్టింగ్ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ అండి. పోరంకి లొకేషన్ లో 3BHK ఫ్లాట్. మొత్తం ఎస్ఎఫ్టీ వచ్చేసి 1300 ఎస్ఎఫ్టీ వస్తుంది. అలాగే ప్లింట్ ఏరియా వచ్చి 1119 ఎస్ఎఫ్టీ వస్తుంది. 47 గజాలు మనకి రిజిస్ట్రేషన్ అయితే ఇస్తున్నారు. కాస్ట్ అయితే 45 లక్షలు అండి. ఇది 3BHK ఫ్లాట్ విజయవాడ పోరంకి మెయిన్ రోడ్డుకి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లో బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది. ఫేసింగ్ అయితే వెస్ట్ ఫేసింగ్. 47 గజాలు మనకి రిజిస్ట్రేషన్ ఇస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. గ్రౌండ్ ఫస్ట్ G+1 ఇండిపెండెంట్ హౌస్ కేవలం 40 లక్షల రూపాయలకి ఇక్కడ సేల్కి అయితే ఉంది. పెద్ద రోడ్డు, 33 అడుగుల రోడ్డు, సిమెంట్ రోడ్డు ఇది. అలాగే మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంటుందన్నమాట. డ్రైనేజీ కనెక్షన్ ఉంది, సిమెంట్ రోడ్స్ ఉన్నాయి, అన్ని వస్తువులు ఉన్నటువంటి లొకేషన్లో కేవలం 40 లక్షల రూపాయల స్టార్టింగ్ ప్రైజ్కి ఒక ఇండిపెండెంట్ హౌస్ G+1 అయితే రావటం జరిగింది. మీరు చూస్తున్నారు, ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి హౌస్ అండి. చుట్టూ హౌసెస్ కూడా ఉంటాయి. మెయిన్ రోడ్డుకి కూడా వాకబుల్ డిస్టెన్స్ ఒక 50 మీటర్లు మాత్రమే ఉంటుంది. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి. నడుచుకుంటూ మనం బస్సు కానీ ఆటో కానీ ఎక్కవచ్చు. అలాంటి మంచి గుడ్ ప్రైమ్ లొకేషన్లో వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఈ G+1 హౌస్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కి రావడం జరిగిందండి. మొత్తం స్టార్టింగ్ ప్రైజ్ అయితే 40 లక్షలు అయితే పెట్టారు. ఫేసింగ్ అయితే వెస్ట్ ఫేసింగ్ వస్తుందండి, పడమర ఫేసింగ్ వస్తుంది. మీరు చూస్తున్నారు, ఇది లాక్ చేస్తుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నట్లయితే ఒక రోజు అయితే బ్యాంకు వాళ్ళు వస్తారండి, వచ్చి లోపల చూపించడం జరుగుతుంది. ఇది బ్యాంకు స్టార్టింగ్ ప్రైజ్ 40 లక్షలు అనమాట. ఇది లొకేషన్ వచ్చి విజయవాడ సింగినగర్ అండి. విజయవాడ సింగినగర్ షాదీఖానా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి రోడ్లో లోపల ఉంటుంది. అంటే మరి షాదీఖానా పక్కన డిస్టర్బెన్స్గా ఏమి ఉండదు. చాలా బాగుంటుంది హౌస్ కూడా. కేవలం 40 లక్షల స్టార్టింగ్ ప్రైజ్కి అయితే బ్యాంక్ ఆక్షన్లో రావటం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన ఉన్నటువంటి మా నెంబర్కి ఫోన్ చేసి చూడండి. మంచి ప్రాపర్టీ. ఈ మధ్యనే కన్స్ట్రక్షన్ జరిగినటువంటి 3BHK ఫ్లాట్ మధురా నగర్ అండి. మధురా నగర్ మెయిన్ రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉంటుంది. చాలా మంది మమ్మల్ని అడిగారండి, మధురా నగర్ ఈ లొకేషన్లో ఉన్న 2BHK కానీ 3BHK కానీ ఉంటే చెప్పండి అని. కానీ ఇది 3BHK ఫ్లాట్ 2BHK కాస్ట్లోనే వస్తుంది అనమాట. చాలా తక్కువ కాస్ట్కి సేల్కుంది. చుట్టూ ఉన్నటువంటి లొకేషన్ అయితే మీరు చూస్తున్నారు. ఇళ్ళ మధ్యలోనే ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్. ఈ ఏరియా అయితే చెప్పవసరం లేదు, అసలు నెంబర్ 1 ఏరియా. డీసెంట్గా ఉంటుంది. ఇక్కడ వాటర్, మున్సిపల్ వాటర్, అలాగే బోర్ వాటర్ కూడా స్పీడ్గా ఉంటుంది. అన్ని వస్తువులు ఉన్నాయండి. ఈ కనిపిస్తున్నటువంటి బిల్డింగ్, ఈ బిల్డింగ్లో మనకి ఒక 3BHK ఫ్లాట్ థర్డ్ ఫ్లోర్లో సేల్కి అయితే రావటం జరిగింది. కాస్ట్ 66 లక్షలు అండి. బ్యాంకు ఆక్షన్ ప్రాపర్టీ ఇది. ఇది స్టార్టింగ్ ప్రైజ్. ఇది అంటే మీకు కొంచెం పెరుగుతుంది, 2-3 లక్షలు పెరుగుతుంది అనమాట. ఇదంతా మీరు చూస్తున్నారు. పార్కింగ్ ఏరియా అయితే చూస్తున్నారండి. ఫ్లోర్కి ఒక ఫ్లాట్ ఉంటుంది, లిఫ్ట్ ఉంది, అన్ని వస్తువులు ఉన్నాయండి. ఈ థర్డ్ ఫ్లోర్లో ఈ ఫ్లాట్ అయితే సేల్కి రావడం జరిగింది. బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ. మొత్తం వచ్చేసి 1500 ఎస్ఎఫ్టీ వస్తుందండి. టోటల్ ఎస్ఎఫ్టీ 1500 వస్తుంది. అలాగే 39 గజాలు అయితే మనకి రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు. మధురా నగర్ BRTS రోడ్డుకి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది.
బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ ఇది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేసి చూడండి. విజయవాడ, అమరావతి, గుంటూరు, హైదరాబాద్, వైజాగ్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటే మా ఛానల్ని సంప్రదించండి. మేము ఈ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కొనుగోలు చేసినట్లయితే కమిషన్ తీసుకోవడం జరుగుతుంది. మా దగ్గర ఉన్న ప్రాపర్టీ అయినా లేదు మీరు ఎక్కడైనా చూసిన ప్రాపర్టీ అయినా సరే మేము ఆన్లైన్లో ఆక్షన్ మీ చేత కొనిపించడం జరుగుతుంది. బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ ఎలా కొనుగోలు చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఇండియాలో అన్ని బ్యాంకులు ఆక్షన్ ఆన్లైన్లో వేలం వేస్తారు. ప్రాపర్టీ వేలంలో పార్టిసిపేట్ చేసే ముందు 10% ఈఎండి అమౌంట్ ముందు కట్టవలసి ఉంటుంది. తర్వాత వేలంలో ఎవరు ఎక్కువ అమౌంట్కి బిట్ వేస్తారో వాళ్ళు ఆ ప్రాపర్టీ గెలుస్తారు. గెలిచిన తర్వాత 15% అమౌంట్ కట్టవలసి ఉంటుంది. మిగిలిన 75% 15 రోజుల్లో కట్టవలసి ఉంటుంది. ఒకవేళ ఈ లోపు అమౌంట్ దొరకకపోతే ఇంకో 15 రోజులు మనం బ్యాంకుకి లెటర్ పెట్టి తీసుకోవచ్చు. ఈ ప్రాపర్టీకి బ్యాంక్ లోన్ కావాలంటే వేరే బ్యాంకులో లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది.